హలో పిల్లలు, మన కథలో ఒక చిన్న రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతను తన ప్రజలకి సంతోషం ఇవ్వాలనుకునేవాడు. కానీ రోజూ కొత్త సమస్యలు ఎదురవుతూనే ఉండేవి. ఈ రాజుకు అన్ని సమస్యలకి సరైన పరిష్కారం కనుక్కోవడం చాలా కష్టం. ఈ కథ మనకు నేర్పేది జ్ఞానం, శక్తి అని. ఇప్పుడు మనం ఈ కథ ప్రారంభిద్దాం. ఒకరోజు రాజు తన మంత్రులతో సమావేశంలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులు మాకు ప్రతిరోజు ఎదురవుతున్నాయి. ప్రజలకు సంతోషమిచ్చడం చాలా కష్టం అని రాజు అడిగాడు. మంత్రులు ఆలోచనలో పడిపోయారు. వారు సలహా ఇవ్వడానికి ప్రయత్నించినా సమస్య పెద్దదిగా కనిపించింది. రాజు ఆశ్చర్యపోయాడు. ఎవరు ఇలాంటి సమస్యకు సరైన పరిష్కారం చెప్పగలరు? అక్కడ ఒక తెలివైన మంత్రి నిలబడ్డాడు. అతను తాను పరిష్కారం చెప్పగలరని రాజుకు చెప్పాడు. ఈ మంత్రి సలహాలు, జ్ఞానంతో ప్రసిద్ధి చెందాడు. అతనికి ఎలాంటి సమస్యను పరిష్కరించడంలో అనుభవం ఉంది. రాజు మాట్లాడుతూ, మా ప్రజలకు న్యాయం మరియు సంతోషం ఇవ్వడం చాలా ముఖ్యం. నువ్వు దయచేసి సమస్యను పరిష్కరించగలవా? మంత్రికి ఆ సవాలు బాగా తెలుసు. అతనొక బాగా ప్లాన్ చేశాడు. మా రాజు, సమస్యకు సరైన పరిష్కారం కలిగేలా చర్యలు తీసుకుంటాం అని మంత్రి చెప్పాడు. మంత్రిని సలహాతో మొదటి సమస్య పరిష్కరించబడింది. రాజు ఆశ్చర్యపోయాడు. ఇది చాలా అద్భుతం. ఈ సమస్యను ఇలా త్వరగా పరిష్కరించడం ఖచ్చితంగా నా ఊహల్లోకి రాలేదు. మంత్రికి తెలుసు, జ్ఞానముంటే పెద్ద సమస్యలు కూడా చిన్నవిగా మారుతాయి. ఇక్కడ్నుండి రాజు మంత్రిపై మరింత నమ్మకం పెంచుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత మరో సమస్య వచ్చి చేరింది. రాజు మంత్రిని అడిగాడు, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తావు? మంత్రిని ఒక మంచి ప్రణాళిక చెప్పాడు. రాజా, మీరు ఆ విధంగా ఆదేశిస్తే సమస్య త్వరగా పరిష్కరించబడుతుంది అని మంత్రి చెప్పాడు. రాజు ఆ సలహాను అనుసరించాడు. కొద్ది గంటలలో సమస్య పూర్తిగా పరిష్కరించబడింది. ప్రజలు ఆనందంగా నవ్వుకున్నారు. రాజు తన మంత్రిని గట్టిగా అభినందించాడు. పెద్ద సమస్యలు సులభంగా పరిష్కరించబడటంతో ప్రజలు చాలా సంతోషంగా మారారు. రాజు మరియు అతని మంత్రికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మనకు నేర్పేది జ్ఞానం, శక్తి అని. మనం కూడా సమస్యలను ఎదుర్కోవాలి, కానీ తెలివితో మరియు సలహాతో మనం ఏదైనా సమస్యను పరిష్కరించగలం. ఇలాంటి చక్కని కథలు మరెప్పుడు మనకు నేర్పుతాయి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం మరొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం.